బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఈరోజు కేసీఆర్ని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. నిన్న మొన్నటి వరకు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలున్నాయని, ఆ కలహాల నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత వేరే కుంపటి పడుతుంది అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత ఈరోజు కేసీఆర్తో కలవడం, ఆయనతో భేటీ అవ్వడం, ఆ భేటీలో కొన్ని అంశాలను వారు చర్చించినటువంటి నేపథ్యంలో ఏ అంశాల మీద చర్చ జరిగింది, అసలు కలవడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఆయన హాజరు కాబోతున్నారు. అయితే అనుకోకుండా కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అసలు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయని, కేసీఆర్కి అలాగే కవితకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఆ మనస్పర్ధల కారణంగానే కేసీఆర్ కవితను దూరం పెడుతున్నారు, కవిత వేరు కుంపట పెడుతుంది అంటూ నిన్నమొన్నటికి వార్తలు వచ్చినాయి. ఈరోజేమో కవిత సడన్గా వెళ్ళి కేసీఆర్ని కలవడం, ఆయనతో కొన్ని అంశాల మీద చర్చించడం. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? ఏ అంశాల మీద చర్చించి ఉండొచ్చు అసలు? అంటే తెలంగాణ పోరాట యోధుడు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మళ్ళీ జాతిపిత అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న మాటలు మనం మాట్లాడాలి. ఇది బ్రాందీ తాగనాడు, బ్రాందీ తాగేవాడు, ఏదేదో మరి వస్తుంది. అంటే ఇవాళ 10 ఏళ్ళు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అటెండ్ అయ్యారు, బీఆర్కే భవన్కి వచ్చారు. ఇప్పుడు మరి ఆయన కమిషన్ ముందు అటెండ్ అయ్యారు, పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరైన నేపథ్యంలో ఇక్కడ 2-3 అంశాలు. సార్, ఒకటి అవినీతి కుంభకోణాలు, రెండవది కుటుంబ కలహాలు, అసలు ఆ పార్టీ పరిస్థితి. ఇప్పుడు ఇష్యూ ఏంటి? అసలు ఇలా కమిషన్ల ముందు హాజరైనటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో కేసీఆర్ చేరారు. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అసలు ప్రధాని పివి నరసింహారావు గారు కూడా హాజరయ్యారు. ఇది విచారణ కమిషన్ ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలు రావడం కొత్త కాదు, అభియోగాలు వస్తాయి, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేస్తాయి, వీళ్ళు హాజరవుతారు. చంద్రబాబు కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన కాలంలో రాజశేఖర రెడ్డి ఏదో సోమశేఖర కమిషన్ వేశాడు. ఆ సోమశేఖర కమిషన్ ముందు అప్పట్లో చంద్రబాబు కూడా హాజరై ఒక 7 గంటలు ఆయన అసలు చెక్క కుర్చీలో కూర్చోబెట్టి ఆయన్ని విచారించారు. అప్పట్లో ఏలేశ్వరం కుంభకోణాల గురించి, లేకపోతే అశోక్ గజపతిరాజును కూడా పిలిపించారు అప్పట్లో. ఇప్పుడు మనం చూసాం, ఈటల రాజేంద్ర అటెండ్ అయ్యారు ఆర్థిక మంత్రిగా, హరీష్ రావు, లేకపోతే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మొన్న హరీష్ రావుని ఒక 40 నిమిషాల్లో ఏమో పంపించేసినట్టున్నారు. అలాగే ఈటెల రాజేందర్ కూడా వెంటనే ఒక 15 గంటలో పంపించేసినట్టున్నారు. అంటే జస్ట్ వచ్చి టీ తాగి వెళ్ళారా మరేమో కానీ మొత్తానికి అట్లా నడిచిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అసలు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు, ఆయనకి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక తలెత్తితే మీరే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఒక హెచ్చరిక లాంటిది చేశారు. ఒకటి అనారోగ్యం, ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, ఆయన అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఓకే, ఏది వెంటనే విచారించి పంపించవచ్చు. కానీ దీనిలోపు కేటీఆర్ ఏం చేశారు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులకు పిలిపించారు. అందరూ మరి బీఆర్కే భవన్ మరి చేరుకోండి అన్నట్టుగా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర అందరూ చేరారు. ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. ఏది అప్పటి ఎమ్మెల్యేలు, లేకపోతే ఇప్పటి బీఆర్కే భవన్ లోపలికి వెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ని లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ నిరసనలు తెలియజేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? అంటే ఇది ఒక షో, జనరల్గానే ఏ పార్టీ అయినా చేసుకునే షోనే. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లో సానుభూతి పొందేటటువంటిదో, లేకపోతే ప్రజల్లో మళ్ళీ పాదుకునేటటువంటి ప్రయత్నం రాజకీయ కోణంలోనే చూడాలి. ఇక్కడ ఇదేంటి, ఇది అవినీతి కోణం. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇవాళ ఏంటి, అదొక పెద్ద స్కామ్. దేశంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ అనేమో భ్రమలు కల్పించారు. ఏది దేశంలో కాదు అసలు ప్రపంచంలోనే అన్నారు. సార్, దగ్గర 1,03,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారన్నారు. ఒక 86,000 కోట్లు 6 సంస్థల దగ్గర నుంచి రుణాలు తెచ్చారు. ఇది ఈ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు ఎడాపెడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, ఏం సాధించారు? ఇప్పటికీ 1.5 ఏళ్ళగా అది మూలన పడింది.
ఆ మేడిగడ్డ కుంగింది, అన్నారం లేకపోతే సందిళ్ళ అక్కడ బుంగ పడ్డాయి. అసలు అందరూ వెళ్ళి పర్యటించారు, చూశారు. ఇవాళ కాళేశ్వరం అనేది అదొక విఫల ప్రయోగం కాదు, అదొక అవినీతి కుంభకోణం అనేది వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం. అసలు వీళ్ళ ఓటమికి అదే ప్రధాన కారణం. బీఆర్ఎస్ ఓటమికి అదొక ప్రధాన కారణం. ఎన్నికలకు ముందు నీకు పిల్లలకు ఇదైంది, ఎన్నికలకు ముందు నీకు బొంగలు పడ్డాయి. అంతకుముందు నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇవన్నీ కూడా మాట్లాడాయి. ఎందుకు? నీకు ప్రధాని మోడీయే చెప్పారు కదా ఎన్నికల ప్రచారంలో. ఏమన్నారు ప్రధాని మోడీ? కాళేశ్వరాన్ని సార్ బీఆర్ఎస్కి, కేసీఆర్ కుటుంబానికి అదొక ఏటీఎం అన్నారు, ఎనీ టైం మనీ అన్నారు. వీళ్ళేమో నీళ్ళు ఇస్తామన్నారు, కానీ లక్షల కోట్లు స్వాహా చేశారన్న చెడ్డ పేరు. ఇంకొకటి, ఆ కాళేశ్వరం కట్టినాళ్లలో చీఫ్ ఇంజనీర్ ఎవరతను? భూక్యా హరిరామ్. ఒక చోట 26 ఎకరాలు ఉందంట సార్, ఒక చోట మరి 8 ఎకరాలు మామిడి తోట కొన్నాడంట హైదరాబాద్ పరిసరాల్లో. ఇక్కడ ఒక 22 చోట్ల ప్లాట్లు అన్నారు. సూట్ కేసుల్లో డబ్బులు కట్టాలంటున్నారు. ఇక్కడే కాదు, నీకు అమరావతిలో కూడా కొన్నాడంట. ఏది? అక్కడ ప్లాట్లు కొన్నాడంట హరిరామ్. సరే, అతను తీసి పక్కన పెట్టి ఇవాళ ఇంకొక చాప్ పడింది. అక్కడ ఇంజనీరింగ్ దాంట్లో పనిచేసినాడు. ఏంటి? కాళేశ్వరంలోనే ఇవాళ ఇంకొకటి పట్టుకున్నారు. అదేదో నూనె శ్రీహరి ఏదో అంటున్నారు అతను. దగ్గర అతనేంటి, నీకు ఒక 22 చోట్ల ఇవాళ ఏసీబీ సోదాలు చేసింది. అంటే చిన్న చిన్న చేపలే వాళ్ళ ఇళ్లలో ఇన్ని నోట్ల కట్ల పాములు కనపడుతూ ఉంటే మరి పెద్ద నేతల దగ్గర ఎంత మొత్తంలో ఉండొచ్చు అంటారు? అంటే వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు బినామీలా? భూక్యా హరిరామ్, లేకపోతే ఈరోజు పట్టుబడ్డటువంటి ఇంకొక చేప. ఇప్పుడు ఒక్కొక్కడు నీకు 20 ఎకరాలు కొన్నారు, లేకపోతే మామిడి తోటలు 6 ఎకరాలు కొన్నారు, ప్లాట్లు కొన్నారు, విల్లాలు కొన్నారు అంటున్నారంటే అసలు ఏటీఎం అనేది వాస్తవం అనేది కనపడుతుంది. కాళేశ్వరం ఏటీఎం అనే ప్రధాని మోడీ మాటలు అక్షర సత్యాలు అనేది మనకి ఎలా తెలుస్తోంది? ఈ పట్టుబడ్డ ఏసీబీ పట్టుబడ్డ ఈ ఇరిగేషన్ ఆఫీసర్లే కనుక మనకు తెలుస్తోంది. చీఫ్ ఇంజనీర్లుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళ జీతభత్యాలంతా ఏ విధంగా వీళ్ళు సంపాదించారు? వీళ్ళే కాదు, ఆ సోమేష్, ఆయన ఎవరు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంత ఆస్తులు ఏ విధంగా వచ్చాయి? అంటే ప్రతి ఒక్క ఐఏఎస్ ఈ హైదరాబాద్ పరిసరాల్లో ఎకరాలు కొన్నారు. ఆయన ఎవరో ఒక ఆయన అసలు పెళ్లి చేసి పారేశాడు, కూతురు పెళ్లి. ఆ పెళ్లికి సంబంధించిన ఖర్చు అంతా మెగా ఇంజనీరింగ్ వాళ్ళే పెట్టుకున్నారన్నారు. అంటే ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజిత్ కుమార్. అంటే వీళ్ళు కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని అధికారులు చేసిన స్కాములు ఒక ఎత్తు, వాళ్ళ అక్రమార్జన, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చేసిన స్కాములు ఇంకొక ఎత్తు. అంటే దీన్ని అటు 2 కోణాల్లో చూడాలన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపేమో ఏసీబీని వాడుతోంది, అధికారుల ఆస్తులన్నీ ఇవాళ సోదాలు, తనిఖీలు, కట్టలు పట్టుకున్నారు. మరోవైపు రాజకీయ వేట కొనసాగుతోంది. ఇప్పుడు కేసీఆర్ ఈరోజు ఏమవుతుంది, ఏం మాట్లాడతాడు? ఈటెల రాజేందర్ మొన్న మాట్లాడాడు, ఏమని? అసలు ఇది నాకు సంబంధమే లేదు. ఇంతకుముందు స్కాముల్లో అనేక విచారణలు దేశవ్యాప్తంగా జరిగినాయి, కానీ ఏ ఆర్థిక మంత్రిని పిలవలేదు. ఫస్ట్ టైం నన్ను ఆర్థిక మంత్రిగా పిలవడం నాకు ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తూ అప్పుడు ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. హరీష్ రావు ఉన్నాడు అందులో, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, లేకపోతే నేను ఉన్నాను. మొత్తం అంతా హరీష్ రావే చూసుకున్నాడు అన్నట్టుగా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇవాళ హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు బయట కూడా. అంటే ఒక ఎక్సర్సైజ్ ఏది, రేపొద్దున కమిషన్ ముందు ఏం మాట్లాడాలో డ్రెస్ రిహార్సల్గా నువ్వు మీడియా ముందు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చూడాలి. మరి రాత్రి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారా ఇవాళ ఏం మాట్లాడాలో? ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, అసలు కుటుంబ కలహాల పరిస్థితి. సార్, కవిత మరి వాళ్ళు వచ్చి తండ్రిని కలిసిందని కవిత రగిలిపోతాను. ఏది, ఇవాళ తన తండ్రికి వచ్చినటువంటి పరిస్థితి తను అన్నది కూడా మొన్న కూడా లేఖ కూడా రాసింది. మీరు కేటీఆర్కి నోటీస్ ఇస్తేనేమో తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు అన్నారు. అదే మా నాన్న అసలు ఏది తెలంగాణ సాధించిన ఆయన కేసీఆర్కి నోటీసులు వస్తే అసలు ఎవరు నోరు తెరవట్లేదు అని ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేయటమే కాదు, ఆమె టార్గెట్ బీజేపీగా వెళ్ళింది. నన్ను జైల్లో పెట్టింది బీజేపీ. కనీసం నువ్వు మీరు రజతోత్సవ సభలో నాన్న మీరు బీజేపీని ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏదో ఆపరేషన్ కగార్కే పరిమితం అయ్యారు అని
ఎవరు రాశారు లేఖ? కవిత రాశారు. ఇప్పటి వరకు ఆమెకు అపాయింట్మెంట్ లేదు. అంటే కూతురికి తండ్రి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈరోజు మరి ఆయన కమిషన్కి వెళ్తుంటే ఇవాళ ఆమె అటెండ్ అయిందన్నారు, ఫామ్ హౌస్కి వచ్చిందన్నారు. అంటే ఇవాళ కవితని కనీసం పలకరించాడా తండ్రి? ఒక తండ్రిని కలిసిన కూతురుగా చూడాలా, ఒక నాయకుడిని కలిసిన పార్టీ కార్యకర్తగా చూడాలా? సార్ నేను అనుకోవటం కూతురుగా ఎంట్రన్స్ ఇచ్చినట్టుగా లేదు. నేను అనుకోవటం ఒక కార్యకర్తగా వెళ్ళినట్టుంది. నాయకుడిని ఇవాళ కమిషన్ పిలిచింది కాబట్టి ఆయన వెళ్తున్నాడు కాబట్టి తను కూడా ఇలా గేట్ దగ్గర నుంచుందా? మనకు అదే కనపడుతుంది. ఏంటి, ఇవాళ కవితని టార్గెట్ చేస్తున్న కుటుంబం ఇవాళ కల్వకుంట్ల కుటుంబం. కవితనే రేవంత్ కోవర్ట్ అన్నారు. అఫ్ కోర్స్ ఈమె కూడా అనొచ్చు ఏమని, కేటీఆర్ మరి బీజేపీ కోవర్ట్ అని. అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం. ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం, అది సమసిపోయేలా చేయాలా ఈ తండ్రి? ముందు ఆయన ఆ విచారణలో నుంచి బయటపడాలా? రేవంత్ రెడ్డి మాత్రం ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు. ఓకే, ఒక ఏది దడి కట్టినట్టు, అదే భరణి డైలాగ్ ఉంటుంది, ఒక తొక్క తీసినట్టు, ఒక లేకపోతే ఒక అంటు కట్టినట్లు, చెట్టు కంటి కట్టినట్టు బ్రహ్మాండంగా వెళ్తున్నాడు. అటు అధికారులపై వేట ఏసీబీ ద్వారా, ఇటు కమిషన్ ద్వారా వీళ్ళ ఎంక్వైరీలు, అటు రాజకీయ అవినీతిని ఇవాళ అతను మరి ప్రజల ముందు పెడుతున్నాడు, ఇటు అధికారుల అవినీతిని ఇవాళ ప్రజల ముందు పెడుతున్నాడు. ప్రజలే నిర్ణయించుకోమంటున్నాడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.